హలో వ్యూయర్స్, ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై వండేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కూర మొత్తం మనం సాంతం పొయ్యి సన్నని మంట మీద పెట్టే వండుకోవాలి. హైలో మటుకు పెట్టకూడదు. హైలో పెడితే కూర మాడిపోతుంది. వాటర్ అసలు యాడ్ చేయం కాబట్టి చాలా సన్నని మంట మీద పెట్టుకొని వండుకోవాలి. క్యాలీఫ్లవర్ 2, ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 టీ స్పూన్లు, ఉప్పు 5 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి పొడి అయినా పర్లేదు, ఒక 6 టేబుల్ స్పూన్లు తీసుకోండి. నూనె 8 టేబుల్ స్పూన్లు. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విడదీసి పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా చాలా చిన్న ముక్కలుగా చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తురుము పెట్టుకున్నాం కదా పేస్ట్ చేసి అది వేసుకోవాలి. దీనిలోనే ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా చీల్చి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు వేసుకోవాలి. పొయ్యి మంట బాగా శాంతం తగ్గించి దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. శాంతం పొయ్యి మంట సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇలా పావు గంట దాకా ఉంచుకోవాలి. మధ్యలో ఒకసారి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండండి. ఈ కూర వండడానికి కొంచెం ఓపిక అవసరం, ఎందుకంటే క్యాలీఫ్లవర్ బాగా మగ్గి మెత్తగా అవ్వాలి కాబట్టి. మందపాటి గిన్నె తీసుకుంటే మాడకుండా ఉంటుంది. నీరు మనం ఏం పోయాం కాబట్టి ఆ ఆవిరి మీద వచ్చే నీరుతోనే కూర మొత్తం మగ్గిపోతుంది. సో కొంచెం టైం పడుతుంది కూర. పావు గంట అయింది కదా, అసలు మూత తీసి చూద్దాం ఒకసారి. చూసారా, అసలు వాటర్ ఏమీ వేయకపోయినా సిమ్లో పెట్టాం కాబట్టి దీంట్లో క్యాలీఫ్లవర్లో ఉన్న వాటర్ ఇలా బయటకు వచ్చింది. ఇంకా క్యాలీఫ్లవర్ మగ్గాలి. సో మనకి ఇంకా టైం పడుతుంది. ఇంకా ఇలాగే సిమ్లోనే ఉంచి మూత పెట్టి ఉంచండి. ఆల్మోస్ట్ 50% సగం క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది. ఇంకా కొంచెంసేపు సన్నని మంట మీద మూత పెట్టి ఉంచితే మిగతా మొత్తం కూడా ఉడికిపోతుంది. చూసారు కదా, బాగా దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇది ఇంకా బాగా ఫ్రై నీరంతా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం మూత తీసేసి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. సో ఇప్పుడు దాకా మనం సిమ్లో పెట్టుకొని ఉంచుకున్నాం పొయ్యి. ఇప్పుడు కొద్దిగా మంట పెంచుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము ఏదున్నా పర్లేదు, అది వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ.